మేడి చెట్టు ఎక్కి ఎదురు చూశాడు. మేడి చెట్టు ఎవరి కోసం ఎక్కాడు? లేలుయా. ఎవరి కోసం నాన్న? అందరు కిందుంటే, అందరూ నిలబడి కిందుంటే ఈయనొక్కడే ఆశతో మేడి చెట్టు ఎక్కాడు. యేసయ్య ఆ మేడి చెట్టు వైపు చూసి, దిగిరా, జక్క దిగి నేడు నీ ఇంటికి రక్షణ. చూడు ఎంత చక్కటి మాట చెప్పాడు. ఎక్కడికట ఆయన ఒక్కడెక్కితే ఇంటికే చెప్పాడు. హల్లెలూయా. ఒక్కడెక్కితే కుటుంబానికి చెప్పాడు. నువ్వు ఒక్కడికి పిలిస్తే నీ కుటుంబానికి రక్షణ, నువ్వు ఒక్కడికి పిలిస్తే నీ కుటుంబానికి దీవెన, నీ పిల్లలకి దీవెన, నీ పిల్లలకి ఆశీర్వాదం. అవండి కనుక ఈ 40 రోజుల ప్రయాణంలో సగం రోజులు అయిపోవస్తూ ఉన్నాయి. 40 రోజులు ప్రతిష్ఠించుకున్న వారే కాదు, మంచి మంచి వాక్యాలండి. ఎప్పుడు సంఘం వినడ వాక్యాలు, సంఘం వినడ వాక్యాలు. సామెతల గ్రంథం ద్వారా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఆసక్తి ఉన్నవారు బలవంతమేమి హల్లెలూయా అంటే రావచ్చు, దేవుని ఆశీర్వాదాలు పొందవచ్చు. మంచిది. లూకాసు సువార్త 5వ అధ్యాయం, లూకాసు సువార్త 5వ అధ్యాయము చూసినట్లయితే 2వ వచనం నుండి చాలా జాగ్రత్తగా ఒక్కరు చదువుతూ ఉండండి, ఒకరికి ఇంకొకరు ఆపండి. లూకాసు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ఆ దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. హల్లెలూయా. మందిరం ఉండి కావండి, ఎంత విశాలమైన ప్రాంతం ఉండి, కూర్చోడానికి అవకాశం ఉండి, కూర్చోడానికి కుర్చీలుండి కావండి, వినడానికి ఇష్టం లేకపోతే ఆ రోజుల్లో అట దోణి మీద ప్రయాణం చేస్తున్న దోణి పడవలండి, పడవలలో కూర్చోలేకపోయినా నిలబడి కావండి, దోణిలో 2-3 సీట్లు ఉంటాయి. ఎంతమంది ఎక్కారు? హల్లెలూయా. పడవలు ఎంతమంది ఎక్కారండి? నేను చాలాసార్లు ఎక్కిన కావండి. ఈ అద్దరి నుండి ఆ అద్దరి వరకు, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు వెళ్ళడానికి. ఆయన యేసు వారట వాక్యం సెలవిస్తున్న సంగమా, ఆయన దోణిలో సీమోను దగ్గర ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుండు. హల్లెలూయా. అంటే ఆ జనసమూహం ఆడున్నారు, దోణిలో ఉన్నారు. ఎక్కడున్నారండి? దోణి ఎంత ఉంటుంది? ఎక్కడి నుంచి అంత ఉంటుంది అంతే. హల్లెలూయా. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. నీటిలో ప్రయాణం చేస్తూ, జలములో ప్రయాణం చేస్తూ దేవుని యొక్క వాక్యానికి ఇష్టపడ్డారు ఆనాటి విశ్వాసం. హల్లెలూయా. ఆనాటి విశ్వాసం ఈనాటి ప్రజలకు వచ్చింది కాక. ఆనాటి విశ్వాసం ఈనాటి ప్రజలకు వచ్చింది కాక. మాకు కాదు అనుకోవచ్చు. సంగమా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడు. ఈ స్వరం ఎప్పుడైతే వినబడుతూ ఉందో, దేవుని మాట ఎప్పుడైతే వినబడుతూ ఉందో, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడైతే కనబడుతూ ఉందో, దేవుని యొక్క క్రియ ఎప్పుడైతే కనబడుతూ ఉందో, ఆ తట్టుని తిరుగుదుగాక, ఆ స్వరం విందుగాక. సంగమా ఇక్కడ వాక్యం చూసినట్లయితే దోణి మీద నుండి ఏం చేశారట? జనసమూహముకు బోధించుండాడు. 4వ మాట, ఆయన బోధించుట సాధించిన తర్వాత నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలువాడా, రాత్రంతయు నీవు ప్రయాసపడితివి గాని మాకేమీ దొరకలేదు. హల్లెలూయా. చక్కటి మాటలు. ఎన్ని దినాలయ్యా
నేను బాప్తీసం తీసుకున్న మొదలు ఎన్ని 40 దినాలు ఉపవాసం చేశాను, ఎన్ని ఆదివారాలు నీ మందిరంలో నివాసం చేశాను, ఎన్ని శుక్రవారాలు కన్నీటి ప్రార్థన చేశాను, ఎన్ని దినాలు ఇంట్లో మోకాలు వేసి ప్రార్థన చేశాను. నీకేం తెలుసు దేవా? నీకేం తెలుస్తాయి కాదు. నా హృదయంలో ఉంది, నాకు తెలుసు. నా ఆలోచన నాకు తెలుసు, నా బాధ నాకు తెలుసు. కాబట్టి చాలామంది అనుకుంటారంటే నేను చేసేది మొత్తము యేసయ్యకి తెలుసు, దేవాదేవునికి తెలుసు. నా కష్టం తెలుసు, నా బాధ తెలుసు, నా రోగం తెలుసు, నాకున్న పరిస్థితి తెలుసు, నాకున్న వేదన తెలుసు, నాకున్న దుఃఖం తెలుసు. అవి తెలియదా? హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది సంగమా. చూసినట్లయితే నీవు ధోనిను లోతులకు నడిపించి చేపలు పట్టుకుని వలలు వేడని సీమనుతో చెప్పగా. ఎలా నడిపించాలండి? లోతులకు. నువ్వు ఎప్పుడైనా లోతైన ఆత్మీయ అనుభవాన్ని పొందావా? లోతైన ఆత్మీయ అనుభవం, పైమైన భక్తి ఉందా? సంపూర్ణమైన విశ్వాసం ఉందా? కావండి. అసంపూర్ణమైన విశ్వాసం నీకుందా? కావండి, పరిశీలించుకోవాలి. ఇదిగో నేను లేచుట కూర్చుని నీకు తెలుసు. నా అంతరంగమును పరిశీలించువాడా, పరిశీలించు దేవా, పరిశీలించు. నేను ఎలా ప్రయాణం చేస్తున్నాను? విశ్వాస జీవితంలో నా యొక్క జీవితము ఏ విధంగా ఉంది? ఆత్మీయ జీవితము లోతులోనికి వెళ్ళిందా? వాక్యం సెలవిస్తుంది. సీమోను లోతులోకి ధోని నడిపించి చేపలు పట్టుకుని వలలు వేడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా నేను మీరు వచ్చి ఇప్పుడు చెబుతున్నారు, రాత్రికి చేసింది అదే పని. చాలా లోతులకు పోయావు, విశ్వాసం లేకుండా. చాలా లోతులకు పోయాం, ప్రార్థన లేకుండా. చాలా లోతులకు పోయాం, ఆరాధన లేకుండా. చాలా లోతులకు పోయాం, యేసయ్యని సేవించకుండా. చాలా లోతులకు పోయాం, దేవుణ్ణి ఆరాధించకుండా. హల్లెలూయా. అర్థమైందా? ఏ లోతులో ఉన్నా మనం? లోకమనే ఊపిలో, చికటగల ఊపిలో. సంగమా, నిజంగా నీ ఎత్తెంత, నీ లోతెంత, నీ పొడవెంత, నీ వెడల్పెంత? వేసే వ్యక్తిలో నువ్వు కొలత వేసుకో. ఇప్పుడు వేసుకున్నావా? కొలుచుకోవాలి. దేనికైనా కొలమానము ఉంటుంది. అంటే దేనికైనా కొలమానం. ఆత్మీయ స్థితిలో నీ కొలమానం ఎంత ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎంత ఉంది? కొలుచుకున్నావా? ఒకసారి పరిశీలన చేసుకున్నావా? అయ్యా, రాత్రంతా శ్రమపడదేవా, రాత్రంతా ఆ యొక్క వలను వేసి 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 నా చేతులకు నొప్పి వచ్చింది, ఒక్క చేప కూడా పడలే. రాత్రంతా శ్రమపడ్డా, రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు సులభము, రహదారులు వెదకినను, రహదారులు ప్రతిఫలము రక్షించుని సిలువ, రమణీయ నాటులలో రకరాలను వెదకును, అజిల్లునా పడవ నడిపించునా నావా, అంతమున దేవా నవ జీవన మార్గమునా
ఏనంటుందండి? క్రైస్తవ ఆత్మీయ లోతు తెలియదు, దేవుని యొక్క ఆరాధన తెలియదు, దేవుని యొక్క అభిషేకం తెలియదు, దేవునితో నడవాలన్న ఆశ నీకు సంపూర్ణంగా లేదు. అయ్యా, నడిపించు లోతులకు. ప్రపంచ నటనలోని ప్రావీణ్యం పొందాను, లోకముతో స్నేహం చేస్తున్నాను, దుష్టులతో స్నేహం చేస్తున్నాను, అనాలోచనగా ఉన్నాను, అల్ప విశ్వాసంగా ఉన్నాను ఉంటూ లోతులకు పోకుండా ఉంటూ అయ్యా రాత్రంతా శ్రమ పడ్డయ్యా, చేపలో లేలుయా. ఏం పడలేదండి? దేంట్లో ఉన్నాడు? అవిశ్వాసంలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, బలహీనతతో ఉన్నాడు, శోధింపబడుతున్నాడు, ఆటంకంలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. మన చేపలు పడుతున్నాయ్యా, నీవే నా ఆధారం అయ్యా, నీవే నా కొండయ్యా. ఒకవైపు ఇది, ఒకవైపు భక్తుడు చక్కగా అంటుంది, నా ముందు సిలువ, నా వెనుక లోకాశం, నాదే దారి, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధి, నా వారెవరు. నా ముందే సిలువ, నా వెనుక లోకాశం, నా మనసులో ప్రభు, నా చుట్టూలో విరోధులు, నా వారెవరు? లేలుయా. ఎవరితో ఏ విధమైన భక్తి ఉంది నీకు? శివునికి కూడా అదే భక్తి ఉండొచ్చేమో అనుకుంటాను. అయ్యా, నా ఏలిన వాడా, రాత్రంతా శ్రమ పడ్డాయా, రాత్రంతా శ్రమ పడ్డా. చూడండి, ఆయనను మాట చొప్పున మాకేమీ దొరకలేదు, ఆయన నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు చేసి చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా వారు వేరొక తోడులో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సాయం చేయాలని వారికి గట్టిగా నీ వల్ల కాబట్టి నీ వరకున్న ప్రార్థన నెరవేరుడు గాక, నీ తలంపు నెరవేరుడు గాక, నీ ఆలోచన నెరవేరుడు గాక. తిరిగి ఇప్పుడు వెయ్యి వరవై నేను చెప్తున్నాను కదా, ఏమైతే కోరుకుంటున్నావో, ఏదైతే ఆశపడి వ్రత దినాన్ని చేపట్టావో, ఏదైతే ఆశపడి యొక్క ఉపవాస దీక్షలో ఉన్నావో, ఇది ఇప్పుడు 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 వేరట లోకాన్ని పూర్తిగా వేరు చేసి, నీకున్న అల్ప విశ్వాసాన్ని వేరు చేసి, ఇదిగో సంపూర్ణమైన మనసుతో, మారు మనసుతో ఇప్పుడు వేయనివా. లేలుయా. ఇప్పుడు చేయని ప్రార్థన, ఇప్పుడు చేయి. అయ్యా, నీ మాట చెప్పిన ఒకసారి వరను వేస్తాను, నీ మాట చెప్పిన ఒకసారి వరను వేస్తాను. వరను వేశారు, పట్టజాలనంతా ఆ దోణి నిండిపోయి వేరే దోణి నుంచి అంతగా విస్తారమైన చేపలు పడ్డాయి. లేలుయా. విస్తారమైన దీవులు పొందుకుందుగాక, విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకుందుగాక, మందిరం నుండి దీవుల్లోకి వచ్చుగాక. సంగమా, నమ్మదగిన వాడు ఆయనే, నమ్మదగిన వాడు. నమ్ముడు దేవనైతే నమ్మవానికి నమ్మని దేవా, నా రక్తదినంలో, నా ఉపవాస కాలంలో నాకు ఇవ్వాల్సింది ఏమడుగుతున్నారండి? ఇవ్వాల్సింది ఇవ్వమని గట్టిగా అడగాలి. కాబట్టి ఇక్కడ ఒక లాజిక్ ఉంది. లోకంతో స్నేహం వద్దు, అపవాదంతో స్నేహం వద్దు, దేవునితో నువ్వు స్నేహం చేయదు గాక. చూసి సంగమా, వారు లాగా చేసి విస్తారమైన చేపలు పట్టింది, అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో తమ పాలివారు వచ్చి సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. ఎన్ని దోణులు అండి? 2 దోణులు. ఆ విధమైన ఆశీర్వాదము, డబల్ త్రిబుల్ ఆశీర్వాదం నీకు వచ్చింది కాక. కోరుతున్నావా? కోరుకోవాలి. ఏసే దగ్గర వరం అడగాలి. వచ్చి కాకపోవద్దు.
ఇప్పుడు సాదా సీదా ఆదివారాలే మీరు చూసే 40 దినాల సంవత్సరం ఒకసారి వస్తాయిలే అంటే వస్తా ఉంటాయి పోతాడు పోతున్నా పోరాసరక తాగుతూ పోతూ పోరాసరక లేలుయా. అర్థమైందండి? చిన్నప్పుడు గద్దొచ్చి కొడుకుల్లా వాళ్ళు మీరు అన్నీ మీకు ఇంకేమన్నారు మీరు మిది లేదా? గద్దొచ్చి కొడుకుల కయ్యం అంటే గట్టిగట్ట పట్టుకొని ఆ గద్దలు వాళ్ళకి రానికుండా లేలుయా. ఏడదా భక్తి ఆడది నేను ఎంతపో అనువేతపో అని ఇంటికి వస్తాను బా బాబా ఎవరు కనపడితే వాటికి పాటలే లేలుయా. అవునా కదా అన్నా వింటున్నారా? లేలుయా. అంత ఆనందంగా చూస్తే నాకైతే నారదేవుడు అండి ఎప్పుడప్పుగా నేను పాడుచు శ్రీగానం చేశాను. లేలుయా. ఎప్పుడు ఎవరు వస్తున్నా చూస్తే అర్థమైందండి? ఎన్ని దీవుల కాలం మీకు 200 ఆశీర్వాదం మీకు ఇచ్చును గాక. దేవుడు మీ అందరికి ఇచ్చును గాక. అందుకే దినము, అందుకే ఉపవాస కాలము. ఎందుకైతే బాధపడుతున్నావు? ఈ ఆలోచన హృదయంలో ఉందో అయ్యా ఇన్ని దినాలు శ్రమ పడ్డాయా ఫలితము ఎందుకుంటది? ఆయన అన్నాడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్. లేలుయా. అన్నిటిని వదులుకొని ఇదిగో ఇప్పుడు లోతుకు తీసుకొని వెళ్ళి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ యొక్క నిరీక్షణను, నీ ప్రయాణాన్ని లోతుగా తీసుకొని వెళ్ళి అక్కడ వెయ్యి. ఆ యొక్క వల నిండి 2 దూరల చేపలు పడ్డాక. లేలుయా. అటువంటి ఆశీర్వాదం నీకు వచ్చింది కాక. సంగమ చూద్దాం తర్వాత మాట. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడని చెప్పాను. లేలుయా. ఎప్పుడండి పాపాత్ముడు ఒప్పుకుంది? అద్భుతం జరిగిన తర్వాత. లేలుయా. చెప్పండి నాన్న, అర్థమైందా? దేవుడు మేలు చేస్తేనే మందిరానికి దేవుడు ఇక్కడ కూడా అదే జరిగింది. విస్తారమైన చేపలు 2 దోణులు కాబట్టి పట్టిన తర్వాత వేసిన తర్వాత ఏసీ దగ్గర సాకిల పడి మోకాలని అయ్యాన్ని పాపాత్ములని ఒప్పుకున్నాను. అందుకే గొప్ప మాట ఉంది, చూసి నమ్మిన వారు ఇక్కడ చూడక నమ్మిన వారు. నీకు వస్తాయని నువ్వు నమ్మాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఇది కలిగితే నువ్వు ప్రార్థన చేయాలి. వీళ్ళు ఏం చేశారట? సీమోను పేతురు వాక్యం చదవడం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాకిల పడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడని చెప్పాను. లేలుయా. ఎంతమంది ఒప్పుకుంటారు మోకాలు వేసి? యేసే పాత సన్నిధి దగ్గర కావండి, యేసే దగ్గర ఇవి ఇచ్చేవి నాకు ఇచ్చావు ప్రభువా, మేలు ఇచ్చిన తర్వాత కాదు ఇయ్యక ముందు నువ్వు ఒప్పుకో. లేలుయా. ఆ విశ్వాసం మనకు వచ్చింది కాక. సీమోను పేతురుకి ఏ విశ్వాసం వచ్చింది? యేసయ్య ఆ 2 దోణులు నింపిన తర్వాత విశ్వాసం వచ్చింది. నేను బాగా గమనించానండి వాక్యాన్ని. 2 దోణులు నింపిన తర్వాత విశ్వాసం వచ్చింది. మోకాలు వేసి అయ్యా నన్ను క్షమించండి పాపాత్ముడని వాళ్ళు ఒప్పుకున్నారు. నేనంటారు మన సంఘానికి, మన నిజమైన భక్తులకి, పరిశుద్ధుల గుంపుకి అంటాను, ఇదిగో ఇంకేమి రాకముందే, దేవుడు నీకు ఏమి ఇవ్వకముందే నువ్వు పాపాత్ముడు అని ఒప్పుకో. దేవుడు నీ యొక్క తలంపు నెరవేర్చింది కాక. ఎప్పుడైతే ఒప్పుకొని చేసుకుంటావో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందును అనుకుంటుంది. లేలుయా. భక్తుడండి దావీదు మహారాజు అంతా నిజంగా కీర్తనలు లేచిన కూర్చున్నా పండుకున్నా అండి ఆ భక్తుని మనం స్మరించుదువు గాక, ఆరాధించుదువు గాక. నా దోషముని కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకొందును అనుకుంటుని. ఒప్పుకునే సంఘముగా మనం ఉందువు గాక, ఒప్పుకునే సంఘముగా మీరుందురు గాక, ఒప్పుకునే సేవకునిగా నీరుందురు గాక. ఎప్పటికప్పుడే కడిగి వేసుకోవాలి, తుడిపి వేసుకోవాలి. లేలుయా. మరక మంచిగా అంటే చెప్తుందని ఆ మరక మీద ఉంచుకోకండి అండి. టీవీలలో వాట్సాప్లలో మరక
మంచిది. ఏం కాదని ఆ పాపాన్ని అలా ఉంచుకోవద్దాం. హల్లెలూయా. మరకను తుడిచిపెట్టుకుందరు గాక, తీసివేసుకుందరు గాక. వాక్యం సెలవిస్తుంది సంగమా, నేను పాపాత్ములని ఆ చెప్పి ఏలేనుగా వారి పట్టిన శాపలు అతనితో కూడిన వారందరూ విస్మయముందిరి. అలాగే సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. హల్లెలూయా. మనుషులను పట్టువాడవై ఆత్మీయ మనుషులను పడుదుగాక. అక్క మందిరానికి వస్తావు, అక్క వదిన మందిరానికి వస్తావు, వదిన అన్నయ్య మందిరానికి వస్తావు, అన్నయ్య బాబాయ్ నువ్వు ఈ ఆడ మందిరానికి ఎందుకు రాలే అనే ఆత్మీయ స్థితిలోకి నువ్వు వచ్చుదుగాక. ఏం కాదు, నేను రాను పో, ఏం కాదులే నేను రాను, నువ్వు పో అంటే నువ్వు ఇంక లోతులోకి దిగలే. ఇంక నీకేడ 2 ఆశీర్వాదాలు వస్తాయి. ముగిస్తా 2 ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటావు, నాకే దీవెన రావాలని కోరుకుంటావు. కానీ ఎక్కడ ఉంటావు? కనబడే చోట కనబడవు. ఏసైకి ఇష్టమైన పాత్రగా నువ్వు ఉండవు. కాబట్టి నీకు ఇష్టమైన పాత్రగా నువ్వు ఉంటావు. వాక్యం సెలవిస్తుంది, నీతోనే నీ కంపయు, నీ పిండి పిసికియు, నీ దిక్కుడెద్దులు, నీ గొర్రెల మేకలు, నీ వ్యవసాయ పనులు సంపూర్ణంగా ఫలించి అభివృద్ధి చెందాలంటే నేను చెప్పినట్టు లేవు. హల్లెలూయా. శ్రమపడ్డాను ప్రభువా, బాప్తిసం తీసుకున్న కాదు నాకు ఇదే పని, నిన్ను ఆరాధించటమే. ఎప్పుడంటే గుర్తుకొచ్చినప్పుడు కాదు, ఎల్లప్పుడూ సంపూర్ణంగా దేవునితో సావాసం చేస్తే, దేవుడిలో మీరు ఉంటే 200 ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయను గాక, ఇచ్చును గాక. అటువంటి ఆశీర్వాదాన్ని, సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని నీ కుటుంబమే పొందును గాక. ఉందా ఆశ? అక్కడి దాకా భక్తులు పాటించగా, నా ముందు సిలువ, నా వెనుక లోకాశ, నాదే దారి, ఏ దారయ్యా, ఏ దారిలో బలపోతున్నా, అటు మంది అనుకుని అటు ఇంటి కాడున్నాను అనేటువంటి కూడా ఉంటారు. హల్లెలూయా. అవునండి, ఆ యొక్క తత్వాన్ని మార్చుకుందరు గాక. అందుకే నడిపించు నా నావా నడి సాంద్రములా. కాబట్టి మనం నడుస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? నీవు తుది శ్వాస విడిచేవారు. హల్లెలూయా. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తించరు భక్తులు అంటారు. ఎప్పటి వరకు అండి? ఆరోగ్యము, ఆయుష్ ఉన్నంత వరకు దేవుణ్ణి ఆరాధించే సంఘముగా మనం ఉందురు గాక. మీ కుటుంబం ఉండును గాక, మీరే ఉందురు గాక, నీవే ఉందురు గాక. అతడు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు గాక. అతడు చేయనంతయు సఫలమవును గాక. ఇదంతా చేసే పని సఫలం కావాలంటే యేసయ్యతో, యేసయ్య గుంపులో, పరిశుద్ధుల సావాసంలో మీరుందరు గాక. ఈ మాటలు మీ ఇంట్లో దీవించబడును గాక. అందరూ లేచి నిలబడదాం. సంఘంలో సమర్పణ పాడుకొని మనం ముగించుకుందాం. పాడువారంటే ఆయన పాడుకోవాలి.